ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? ఇంత జరిగా కూడా నువ్వు అజయ్ మీద జాలి చూపిస్తున్నావా? ఇది చేసింది అజయ్ అని ఇంతవరకు మనకు అనుమానమే ఉంది. అజయ్ అని నిరూపణ అయితే ఏం చేయాలనేది నేను ఆలోచిస్తాను. మీరు వెళ్ళి వెతకండి. అజయ్ గనక దొరికితే వాడిని నా దగ్గరికి తీసుకురండి. వాడితో నేను తేల్చుకోవాల్సింది ఉంది. అంతేకాని వాణ్ణి మీరేవి అంటానికి వీల్లేదు. అది కాదమ్మా, అసలు ప్రాణాలు తీయాలనుకునే వాడిని తెలిసి ఇన్నాళ్ళు చూస్తూ ఊరుకోవడమే మనం చేసిన పొరపాటు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మన ఇంటికి వచ్చిన తర్వాత గొడవ పెట్టాడు. ఎక్కడ కనపడితే అక్కడ అందరికీ ఏదో ఒకటి చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. అప్పుడే వాడి మీద మళ్ళీ కేసు పెట్టి జైలుకి పంపించాల్సింది. అలా చేయలేదు కాబట్టే వాడు ఈ రోజు ఇంతకి దిగజారాడని నాకు అనుమానంగా ఉంది. అవునత్తయ్య, అలాంటి వాడితో మాట్లాడి ప్రయోజనం లేదు. వాడంతూ తేల్చవలసిందే. నేను చెప్పాను కదా వాడి సంగతి నేను చూస్తాను అని. వాడితో నేను తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని. వాడితో నేను మాట్లాడాలి అని. ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఇదంతా గనక చేసింది వాడే అయితే వాణ్ణి నా దగ్గరికి తీసుకురండి. ఇది ఫైనల్. ఏమండి, వాడెవడో అనుమానంగా పరిగెడుతున్నాడు. అంటే అతను ఆ గ్యాంగులో మనిషి అయి ఉంటాడు. అటు చూడండి. బాబు జాగ్రత్త. రే, నీళ్ళెందుకోరా? ప్లాన్ అంతా రివర్స్ అయింది. ఆ నీలిమ అంతం చూడాలనుకున్నాను. మధ్యలో కార్తీక్ బాబుకి దెబ్బ తగలబోయింది. కానీ తనకేం కాలేదు కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉన్నాను. ఊరంతా వాళ్ళ వైపు ఉన్నారు. మనం బయట వాళ్ళమని తెలిసిపోతుంది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇది వాళ్ళ ఊరు. ఇక్కడికి వాళ్ళకి బలకం ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి దొరికిపోయామంటే మనల్ని ఇదే ఊర్లో పాతేస్తారు. మనం ఇక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదు. వెంటనే వెళ్ళిపోదాం. మన ఆనవాళ్ళు ఏవి దొరకకుండా అన్ని సామాన్లు సర్దేయండి. నేను ముందు నుంచి భయపడుతూనే ఉన్నానురా. వాళ్ళ ఊర్లో ఇలాంటి ప్రయత్నం చేస్తే ఏదో ఒకటి జరుగుతుందని. అనుకున్నట్టుగానే జరిగిందిరా. ఎక్కడో స్టేజ్ మీద ఉన్న వాళ్ళ మీద అటాక్ చేయడం అంటే ఎంత కష్టమో తెలుసా నీకు? పిరికి వాళ్ళ మాట్లాడుకో. ఆ నీలిమ అందం చూడాలని కదా నేను అనుకున్నాను. దానికి తగిన బుద్ధి చెప్పాలని కదా నేను ప్రయత్నించాను. మీరు కూడా నాకు సహాయం చేస్తున్నారు కదరా. నాకు సహాయం చేసిన మనిషికి అది ద్రోహం చేసిందిరా. దాన్ని వదలకూడదని ఇక్కడి దాకా వచ్చాను. దాన్ని జీవితాంతం మంచం మీద ఉంచాలని ప్లాన్ చేశాను. కానీ అది తప్పించుకుంది. కానీ ఎక్కువ కాలం అది తప్పించుకోలేదు. దాని అంతూ నేనే చూస్తాను. ఇప్పుడు మనం డిస్కషన్ పెట్టే పరిస్థితుల్లో లేము. అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పటికే వాళ్ళు మన గురించి ఖచ్చితంగా వెతుకుతూ ఉంటారు. చిన్న క్లూ దొరికినా మన పరిస్థితి తారుమారైపోతుంది. ఆగరా! కార్తీక్, వాడిని పట్టుకో. ఆగు! ఆగరా! ఆగరా!
నువ్వు ఈ ఊరు వాడివే కదా, ఎందుకు ఇలాంటి పని చేశావు? ఈ ఊరి కోసమే కదా అత్తయ్య మేమందరం వచ్చాం. ఈ ఊర్లో అందరినీ ఆదుకోవాలనే కదా ఈ కార్యక్రమం పెట్టాం. అలాంటిది నువ్వే ఇలాంటి ప్రయత్నం చేయొచ్చా? నా భానుకి ఈ ఊరంటే ఎంతో ఇష్టం. మీ అందరినీ తను ఎంతగానో ఆదరిస్తుంది, ఎంతగానో అభిమానిస్తుంది. తను మీ అందరి కోసం ఎంతగానో పాటుపడేది. అలాంటి తన ఆత్మ శాంతిస్తుందనే కదా ఇక్కడ ఈ ముగ్గులు పోటీలు పెట్టి అందరికీ సాయం చేయాలని మా అమ్మ అనుకుంది. కానీ మీరు తిన్నింటి వాస లెక్క పెట్టినట్టుగా మాకే ద్రోహం తలపెట్టారు. అసలు నేను ఏమనుకోవాలి? మమ్మల్ని క్షమించండి బాబు గారు. మాకు మీ ఎవరి మీద కోపం లేదు. మీరందరూ మాకు దేవుళ్ళతో సమానం. మరి ముఖ్యంగా బాణం అంటే మా అందరికీ ఎంతో గౌరవం. అందుకే ఆ తల్లి కోసం ఇదంతా చేశాము. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? భాను కోసం ఇదంతా చేయడం ఏంటి? అసలు భాను చనిపోయింది కదా, మరి నువ్వేంటి ఎలా మాట్లాడుతున్నావు? ఆగు బావా, భాను కోసం చేశాను అని చెప్తున్నాడంటే ఖచ్చితంగా దాని వెనక అసలు కారణం ఏదో ఉంటుంది. అజయ్ నీకేమైనా డబ్బిచ్చాడా? డబ్బు ఆశ చూపించాడా? లేక ఇంకేమైనా విషయాలు చెప్పాడా? డబ్బు కక్కుర్తి పడలేదు బాబు. నా ప్రాణం పోయినా కూడా ఆ పని చేయను. ఎందుకంటే ఈ రోజు మేమింత తింటున్నామన్నా, మా కుటుంబాలు చల్లగా ఉన్నాయన్నా ఆ తల్లి బానమ్మ చలవా. అలాంటి అమ్మాయి విషయంలో ఆ నీలిమ తప్పుగా ప్రవర్తించిందని ఊరందరికీ తెలుసు. ఆ నీలిమ మీద మీరు అభిమానం చూపించడం మా అందరికీ చాలా కోపంగా ఉంది. అందుకే ఆ నీలిమ అంతం చూడాలని అజయ్ అడిగాడు. నేను సాయం చేశాను బాబు. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను బాబు, మీ ఎవరి మీద మాకు కోపం లేదు. ఆ నీలిమ మీద కోపం తప్ప. నీలిమ మారిపోయిందని చెప్తున్నాం కదా, అది కూడా నమ్మటం లేదా? సరే, ముందు అజయ్ ఊర్లో ఎక్కడ తలదాచుకున్నాడో మాకు చెప్పు. వాడిని వెంటనే పట్టుకోవాలి. లేదు బాబు, నేను చెప్పను. చూడు, నిజంగా నీకు భాను మీద గౌరవం ఉంటే, తనని అభిమానించే మనిషివే అయితే నువ్వు నిజం మాకు చెప్పే తీరాలి. లేదంటే వద్దు బాబు, మేము దేవతలా చూసే బాణమ్మ మీద ఒట్టు వేయకండి. పదండి బాబు, చూపిస్తాను. పోదరా, పోదా. రే, తొందరగా చేయండి రా. అసలే ఇది పల్లెటూరు. మనల్ని కనిపెట్టడం వాళ్ళకి చాలా ఈజీ. వాళ్ళకి మాత్రం దొరకకూడదు. ఇక్కడ నుంచి అర్జెంట్గా తప్పించుకోవాలి. ఎంత పని చేసావురా? నీలిమ ప్రాణాలు తీయాలనుకుంటావా? తన ప్రాణాలకు తెగించి నన్ను కాపాడిందిరా. ఇప్పటి వరకు మా ఇంట్లో జరిగిన నష్టాలు చాలావా? ఇప్పుడు నువ్వు కూడా మళ్ళీ మాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. నిన్ను వదలను. కార్తీక్, నువ్వు తన ఒంటి మీద చేయి వేయకూడదు. అత్తయ్య తనతో మాట్లాడాలన్నారు కదా, ముందాజే అక్కడ తీసుకెళ్దాం పదా. రారా. ఎందుకు చేసావురా ఇలాంటి పని? చెప్పరా. ఎందుకు చేసావురా ఇలాంటి పని? మీ మీద గౌరవం ఉంది, మీరు చెప్పిన మాట వింటాను అనే ఎందుకురా ఇలాంటి పనులు చేస్తున్నావు? నా కుటుంబం మొత్తం బాధపడేలాంటి పని ఎందుకు చేశావు? ఒరే, ఏ ఇల్లైనా పచ్చగా ఉండాలని కోరుకునే వాళ్ళవరా మేము. నీలాంటి వాడు ఇలా ఏదో రకంగా మాకు చిచ్చు పెడుతుంటే మా ఇల్లు క్షేమంగా ఎలా ఉంటుందిరా? ఇంకా వీడితో మాట్లాడమ్మా. ఇలాంటి వాణ్ణి బతకనివ్వకూడదు. మన ఊరు వచ్చి మన మనుషుల మీద హత్యా ప్రయత్నం చేయించిన వాణ్ణి ఊరికే ఉంచకూడదు. ఇక్కడే చావుకొట్టి చంపేద్దాం. ఆగండి.